హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ నాగేంద్ర వేపూరి. మీరు ఎంతో ఆసక్తితో ఈ వీడియోను ఓపెన్ చేసినందుకు ఏమాత్రం మిమ్మల్ని నిరుత్సాహపరచకుండా ఈరోజు మరికొన్ని ముఖ్యమైన బిహేవియరల్ ఆస్పెక్ట్స్ గురించి మాట్లాడుకుందాం. వాటిలో నెక్స్ట్ హానెస్టీ అండ్ ఇంటిగ్రిటీ. మన బిహేవియర్కి సంబంధించి చాలా ఇంపార్టెంట్. మనం అప్పుడప్పుడు వింటూ ఉంటాం, ఒక ప్రముఖ డైరెక్టరు ఒక అతన్ని నమ్మి, తన మేనేజర్ని నమ్మి కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ అతని చేతుల్లో పెడితే అతను మోసం చేసి వెళ్ళిపోయాడని మనం ఆ విషయం పేపర్లో చదివాం. అలాగే నిన్న మొన్న కూడా అలాంటి సంఘటన మరొక సీనియర్ నటుడి విషయంలో కూడా జరిగింది. ఇలాగా చాలామంది ఒక వ్యాపారం చేసే వ్యక్తి బంగారం వ్యాపారం చేస్తున్నాడు, సేట్. ఆయన చాలా లక్షల రూపాయలు ఖరీదైన నగలు అది డెలివరీ ఇవ్వమని చెప్పేసి అతను మేనేజర్తో పంపించాడు హైదరాబాద్కి, బొంబాయి నుంచి. అతను హైదరాబాద్ వచ్చాడు కానీ తిరిగి అతనికి పేమెంట్ చేయలేదు. సో ఇతను గాయబైపోయాడు. అంటే ఇలాగా ఎన్నో సందర్భాల్లో మనం ఒక వ్యక్తిని నమ్మి గొప్ప బాధ్యతలు అప్పగించినప్పుడు అతను సక్రమంగా చేయకుండా వక్రబుద్ధి ప్రదర్శించితే సంస్థకి అపారమైన నష్టం కలుగుతుంది. అలాగే ఆ వ్యక్తి యొక్క చెడు నడత మనకి వ్యక్తం అవుతూ ఉంటుంది కదా. సో ఒక వ్యక్తి నిజాయితీగా ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్ బిహేవియరల్ ఆస్పెక్ట్స్లో. సో దాన్ని మనం ఆనెస్టీ అండ్ సిన్సియారిటీ అంటాం, ఇంటిగ్రిటీ అంటాం. ఇంటిగ్రిటీ అనేది డౌట్ఫుల్గా ఉంటే మాత్రం అతనికి ఎటువంటి జాబ్ అవకాశాలు ఉండవు, ఎవరు అతను నమ్మరు. దాన్నే ట్రస్ట్ వర్తీనెస్ అని కూడా అంటాం, అంటే నమ్మతగ్గ వ్యక్తి అని. అప్పుడే అతనికి కీలకమైన పదవి ఇచ్చి మంచి బాధ్యతలన్నీ అప్పగిస్తారు. ఇప్పుడు బ్యాంకులో మేనేజర్ పోస్ట్ చేస్తున్నాడు, అతనికి చేతిలో ఎంత డబ్బు ఉంటుంది, ఐరన్ చెస్ట్ నిండా బోల్డ్ అంత క్యాష్, జనం పెట్టుకున్న నగలు లాకర్స్లో అవి, వాళ్ళ డబ్బు, ఎన్నో వాల్యుబుల్స్ ఉంటాయి. అవన్నీ అతని కస్టడీలో ఉంటాయి. వాటన్నింటినీ అతను రక్షిస్తూ జాగ్రత్తగా భద్రపరచాలి కదా. సో ఒక వ్యక్తికి ఒక కీలకమైన పదవి కానీ ఏదైనా ఇచ్చినప్పుడు అతని యొక్క ఇంటెగ్రిటీ డౌట్ఫుల్గా ఉండకూడదు. ఇది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ బిహేవియరల్ ఆస్పెక్ట్స్. నెక్స్ట్ దాన్నే మనం ట్రూత్ఫుల్నెస్ అని మరొకటి ఉంది. అంటే మాట మీద నిలబడడం. ఒక మాట ఇచ్చినప్పుడు మాటకు కట్టుబడి ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్. దాన్నే ట్రస్ట్ వర్తీనెస్ అంటాం, ట్రూత్ఫుల్నెస్ అని కూడా అంటాం కదా. అంటే అతను కపటత్వం లేకుండా ఇచ్చిన మాటకే విలువనిస్తూ కాపాడుకోవటం. మనకు తెలుసు సత్యహరిశ్చంద్రుడి కథ. అతను మాట కోసం ఎన్నో కష్టాలు అనుభవించాడు. విశ్వామిత్రుడికి యాగం చేసుకోవడానికి డబ్బు ఇస్తానన్నాడు అతను. విశ్వామిత్రుడు ఏంటంటే దేవేంద్రుడి సభలో హరిశ్చంద్రుడు అనే వ్యక్తి నిజమే చెప్తాడు, ఎప్పుడు అబద్ధం ఆడడం అని తెలిసి అతని చేత ఎలాగైనా నేను అబద్ధం చెప్పిస్తాను అని ప్రతినిభూని వస్తాడు దేవలోకం నుంచి. వచ్చి ఇక్కడ కాశీని పరిపాలిస్తున్న హరిశ్చంద్రుడు అనే మహారాజుని కలిసి అతను నేను ఒక యాగం చేయబోతున్నాను, నాకు కొంత డబ్బు కావాలి అంటాడు. ఆయన వెంటనే మీకు ఎంత కావాలో అడగండి ఇస్తాను అంటాడు. నాకు ఇప్పుడు కాదు, నా అవసరమైనప్పుడు మళ్ళీ వస్తానని చెప్పి ముందు మాట తీసుకుని వెళ్ళిపోయి తర్వాత వస్తాడు. అంటే మాటకి ఎంత విలువ ఇవ్వాలి హరిశ్చంద్రుడు, సత్యానికి కట్టుబడి ఉంటాడు కదా. వచ్చిన తర్వాత అతను అడుగుతాడు, నాకు ఇంత డబ్బు కావాలి. ఒక వ్యక్తి ఏనుగు మీద నిలబడి పైకి విసిరితే ఒక నాణ్యం, అది ఎంత ఎత్తుకెళ్తే అంత రాసి ధనరాశి కావాలని అడిగితే హరిశ్చంద్రుడు ఇస్తానంటాడు. కానీ నాకు ఇప్పుడు కాదు తర్వాత ఇవ్వాలి అని చెప్పేసి అతను వెళ్ళిపోయి కొన్నాళ్ళ తర్వాత హరిశ్చంద్రుడు కొంచెం కష్టాల్లో ఉన్న సమయంలో అతని శిష్యుడు నక్షత్రకుడిని పంపిస్తాడు. అతను హరిశ్చంద్రుడి దగ్గర కూర్చుంటే ఎంత డబ్బు ఇచ్చినా అది సరిపోదు. ఆ పరిస్థితిలో హరిశ్చంద్రుడు తన రాజ్యాన్ని కూడా రాసి ఇచ్చేస్తాడు. ఇంక తన దగ్గర ఏమీ లేక కట్టుబట్టలతో మిగిలిపోయి కూడా ఉన్న భార్య కొడుకు లోహితుడు అని కొడుకు ఉంటాడు, భార్య చంద్రమతి, వాళ్ళని కూడా అమ్మకానికి పెట్టేసి అమ్మేసి ఆ డబ్బు కూడా ఇచ్చి అది సరిపోకపోతే అతను ఒక కాటికాపురి దగ్గర కూలీగా పనిచేయడానికి ఒప్పుకొని చేస్తాడు. ఇదంతా చాలా హరిశ్చంద్రుడి కథ. సత్యం కోసం, మాట కోసం, ట్రూత్ఫుల్నెస్ కోసం అతను అంత కష్టపడ్డాడని మన కథ చెప్తూ ఉంటుంది. సో మన బిహేవియరల్ ఆస్పెక్ట్స్లో సత్యంకు ఉన్న ప్రాధాన్యత అలాంటిది. ఇంకా మనకి ఆవు పులి ఒక కథ ఉంటుంది, మీకు తెలిసే ఉంటుంది. అంటే ఒక పులి ఒక ఆవుని చంపబోతే ఆవు అప్పుడు పులికిని ఒక వేడుకుంటుంది, నాకు ఒక చిన్న దూడ ఉంది పిల్ల, దానికి పాలు ఇచ్చి వస్తాను అంటే పులి నమ్మదు, నువ్వు వెళ్ళిపోతావు పారిపోతావు రావు అని. ఆవు నేను తప్పకుండా వస్తానని చెప్పి మాట ఇచ్చి వెళ్ళి పిల్లకి పాలు ఇచ్చేసి
దానికి బుద్ధులన్నీ నేర్పి చెప్పి జాగ్రత్తగా ఉండాలని మళ్ళీ తిరిగి పులి దగ్గరికి వచ్చేస్తుంది, నన్ను చంపుకో అని. పులి చాలా రియలైజ్ అవుతుంది అప్పుడు, మాట కోసం నువ్వు ప్రాణం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నావు, నిన్ను చంపడం మహాపాపమని పులి ఆవుని వదిలిపెట్టేస్తుంది. ఇది ఒక కథ. ఇలాగా మాట కోసం ప్రాణం ఇచ్చేవాళ్ళు కూడా ఉంటారు. అటువంటిది సత్యం అనేది చాలా ఇంపార్టెంట్. అది కూడా మనకి బిహేవియరల్ ఆస్పెక్ట్స్. ఎందుకంటే కొంతమంది ఇలా ఒక మాట గాలి మాటలు మాట్లాడుతుంటారు, అప్పుడు ఒక మాట మళ్ళీ వెంటనే మాట మార్చేసి వాళ్ళ యొక్క విలువను తగ్గించుకుంటూ ఉంటారు. అటువంటి వ్యక్తులు మనకి పనికిరారు. కాబట్టి ట్రూత్ఫుల్నెస్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ బిహేవియరల్ ఆస్పెక్ట్స్. దీని తర్వాత ఇంకా మనం మాట్లాడుకోవాలంటే సింప్లిసిటీ అండ్ నో సెల్ఫ్ బోస్టింగ్. సింప్లిసిటీ అండ్ నో సెల్ఫ్ బోస్టింగ్ అంటే చాలా సింపుల్గా ఉండటం, నిరాడంబరంగా ఉండటం అనేది కూడా ముఖ్యమైన బిహేవియరల్ ఆస్పెక్టే. కొంతమంది ఏమీ లేకుండానే ఎంతెంతో ఆడంబరంగా పోతూ చాలా డాంబికంగా మాట్లాడుతూ ఉంటారు. దీనికి సామెతలు కూడా ఉన్నాయి. అన్నీ ఉన్నమ్మ అణిగిమణిగి ఉంటుంది, ఏమీ లేనమ్మ ఎగిరెగిరి పడుతుంది అంటారు. అంటే నడమంత్రపు సిరి అంటారు కదా. అప్పుడు దాకా వాళ్ళకి లేమిలో ఉన్నప్పటికీ కూడా, తినడానికి తిండి లేకపోయినప్పుడు కూడా ఏదో అదృష్టం కలిసి వచ్చి కాస్తంత సంపాదన మెరుగుపడేసరికి వాళ్ళు ఇంక భూమి మీద నిలవరు. అలాగా చాలా ఫోజులు కొడుతూ ఇతరులని అవమానకరంగా మాట్లాడుతూ నన్ను మించిన వాళ్ళు లేరు అన్నట్లుగా బిహేవ్ చేస్తూ ఉంటారు. అది చాలా మనం ఖండించదగ్గ విషయం. అటువంటి వాళ్ళు మనకి నచ్చరు. జనరల్గా అల్పుడెప్పుడు పలుకు ఆడంబరముగాను, సజ్జనుండు పలుకు చల్లగాను, కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగున విశ్వదాభిరామ వినురవేమ అని వేమన ఎప్పుడో రాసాడు పద్యం. ఏమీ లేని వాళ్ళే కాస్త హడావిడి చేస్తూ వాళ్ళు ఎగిరెగిరి పడుతూ పోజులు కొడుతూ ఉంటారు. అన్నీ ఉన్నట్లుగా. అన్నీ ఉన్న పెద్ద పెద్ద వాళ్ళు, గొప్ప వాళ్ళంతా కూడా చాలా జాగ్రత్తగా నెమ్మదిగా ఏమాత్రం ఆడంబరం ప్రదర్శించకుండానే ఉంటారు. మనకి ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ కనపడతారు మన సొసైటీలో. రతన్ టాటా మీకు తెలుసు కదా, టాటా ఇండస్ట్రీస్ చైర్మన్. ఆయన కొన్ని లక్షల కోట్ల ఆస్తి ఉంది ఆయనకి. ఆయన ఎలా బ్రతికాడు అనేది మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. ఒక చిన్న ఇంట్లో మాత్రమే అతను జీవించాడు, ఏమాత్రం లగ్జరీస్ లేకుండా. అలాగే మన భారత రాష్ట్రపతి ప్రెసిడెంట్ అబ్దుల్ కలాం అనే ఆయన కూడా చాలా సింప్లిసిటీ మెయింటైన్ చేశాడు. ఆయన ఒక ప్రెసిడెంట్ అనే హోదాలో ఉండి తన రాష్ట్రపతి భవన్లో ఎన్నో గదులు ఉండే ఆ రాష్ట్రపతి భవన్లో అతనికి చుట్టాలు వస్తే వాళ్ళ బ్రదర్స్ వాళ్ళకి ఒక రూమ్ ఇచ్చి ఆ రూమ్ రెంట్ కూడా ఆయనే పే చేశాడు. పే చేయక్కర్లేదు ఆయన, వాళ్ళకి గౌరవాతిథ్యం ఇవ్వచ్చు. అయినా కూడా చాలా సింపుల్గా అతను చనిపోయాడు కదా, సడన్గా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. ఆయన షిల్లాంగ్లో ఒక లెక్చర్ ఇవ్వడానికి వెళ్ళి అకస్మాత్తుగా తూలి పడిపోయి అక్కడే చనిపోవడం జరిగింది. ఆయనకి చనిపోయిన తర్వాత చూస్తే ఆయన ఆస్తులు ఏమీ లేవు. ఒక 4 జతల బట్టలు, కొన్ని పుస్తకాలు, ఇలా కొద్దిగా మాత్రమే ఉన్నాయి. అంటే అంత నిరాడంబరంగా జీవించిన వ్యక్తి. అలాగే మనకి ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు, ఆయన వైఫ్ సుధామూర్తి గారు, మనకు ఫోటోల్లో అవి చూస్తూ ఉంటాం. సామాన్య స్త్రీలాగా ఆవిడ వేసుకునే దుస్తులు, చీరలు చాలా సింపుల్గా ఉంటాయి. కాటన్ శారీస్ తక్కువ ధరలో ఉండేవే. భారీ ఎత్తున పెద్ద పెద్ద పట్టు చీరలు కట్టిన ఆవిడ కాదు. ఆవిడకి ఆ సింప్లిసిటీ ఇష్టం. అలాగే నాకు తెలిసిన చాలామంది మనకు ఐఏఎస్ ఆఫీసర్లు వీళ్ళంతా ఉన్నారు. చాలామంది ఎవరు కూడా ఆడంబరం ప్రదర్శించరు. వాళ్ళ మెడలో పెద్ద పెద్ద నగలవి ధరించరు, సింపుల్గా ఉంటారు. అదే ఇంపార్టెంట్. అలాంటి నిరాడంబరత్వం అనేది, సింప్లిసిటీ అనేది చాలా మెచ్చుకోదగ్గ లక్షణం చాలామందికి. ఇప్పుడు కొంతమంది ఉంటారు, వాళ్ళకి విపరీతంగా డబ్బు ఖర్చు పెట్టేస్తుంటారు. వాళ్ళకి తర్వాత కష్టాలు వస్తాయి, అప్పుడు ఏడుస్తుంటారు. వాళ్ళని మనం క్షమించలేం, అర్థం చేసుకోవాలి. కాబట్టి అదే నిండుకుండా తొణకదంటారు. ఎంటీ వెసల్స్ మేక్ మచ్ నాయిస్ అని ఇంగ్లీష్లో సామెత కూడా ఉంది. ఓకే, ఓటుకొండలే ఎక్కువగా మోగుతూ ఉంటాయి. కాబట్టి అటువంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలి. మన బిహేవియరల్ ఆస్పెక్ట్స్లో అది ఒక పెద్ద మైనస్. ఇలాంటి జాబ్ సెలక్షన్స్కి అది వెళ్ళినప్పుడు కూడా వాళ్ళ సింప్లిసిటీని బట్టే వాళ్ళు సెలెక్ట్ చేసి ఒక ఇంప్రెషన్ ఏర్పరచుకుంటారు. ఓకే, దట్ ఈజ్ ఆల్ అబౌట్ సింప్లిసిటీ అండ్ నో సెల్ఫ్ బోస్టింగ్. తర్వాత వాళ్ళు తమ గురించి తమ గొప్పలేం చెప్పుకోరు వాళ్ళు ఎప్పుడు కూడా. ఇప్పుడు ఒక వ్యక్తి, ఒక కోటీశ్వరుడు సాదాసీదాగా ఒక పంచి కట్టుకుని బెంచ్ కారులో దిగుతాడు. అతనేం పెద్ద సూట్లు బూట్లు వేసుకుని హడావిడి చేయాల్సిన పని లేదు ఆయనకి. ఆయన స్థాయి అలా ఉంటుంది. ఆయన పంచి కట్టుకొచ్చినా ఆ స్థాయి అలా. రజనీకాంత్ చూడండి, మనకి సూపర్ స్టార్ రజనీకాంత్ ఎంత సింపుల్గా ఉంటాడు. అతని విలువ ఏమైనా తగ్గుతుంది ఆ సింపుల్గా ఉండటం వల్ల? తగ్గదు కదా. అట్లాగా మనం సింప్లిసిటీని మెయింటైన్ చేయడం అనేది చాలా మంచి లక్షణం, అందరూ హర్షిస్తారు.
ఆ ఊరికి ఆడంబరాలు లేకుండా. సో ఇవాళకి దీన్ని ఇక్కడ ముగిద్దాం. నెక్స్ట్ టైం మనం మిగతా టాపిక్స్ తోటి వెళ్దాం. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దీన్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు ఇప్పటికే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.